నేను నిజంగానే మ్యాజిక్ చేశా. కావాలంటే మీ కళ్ళ ముందే మళ్ళీ మ్యాజిక్ చేయనా? చేయాలా? చేయనా? మ్యాజికా? చెయ్యి. ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం. ఇప్పుడు ఈ గొలుసు ఉంది కదా, ఈ గొలుసుని చిన్న చేసేసి వేరే వాళ్ళ జోబులు తోసేనా? బాలాగారు ఏం చేస్తున్నారు మీరు? సుందరి, నేను మ్యాజిక్ చేస్తున్నాను, నువ్వు ఉండు. ఇప్పుడు నేను ఈ గొలుసుని ఇంకొకరి జోబులోకి పంపిస్తా. కనికటి చేస్తావా? సరే చేయి చూస్తాను. చెయ్యి. చేస్తాను, చూస్తావా? చెయ్యి. అబ్బో, అంత మ్యాజిక్ వచ్చారా నీకు? చెయ్యి 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 చెయ్యి. బుష్ అప్ బూమ్ బుష్ బూమ్ 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 బూ చుక్ 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 చుక్. సుందరి చూప్. బుష్. ఏంటి రష్ అంటే? ఇప్పుడు ఆ గొలుసు ఆ చలపతి జోబులో ఉంది. అత్త, ఇటు దొరికేశాడు. ఈ బురద మొహమ్మడు జేబులో ఉంటుందంట. పాప గొలుసు నిజంగా నా జేబులో ఉంది. ఇది మ్యాజిక్ వల్ల కాదు, నేనే దొంగతనం చేశానని చెప్పారంటే నన్ను బాయ్ కొట్టేస్తారు. అస్సలు బయటపడ్డా. సరే చెప్పావుగా, చూద్దాం మరి. చలపాయ్. ఇదే మ్యాజిక్. ఈ గొలుసు నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? మ్యాజిక్ అయ్యా, మ్యాజిక్. ఇదే మ్యాజిక్ ని నేను ఎర్రిబాబుతో చేశాను. మీరందరూ నేను దొంగతనం చేశాను అనుకున్నారు. బాలాగారు మీరు రండి. ఉండు ఎర్రిబాబు. రండి. ఏంట్రా ఇది? ఏంటి బాలాగారు, మ్యాజిక్ ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. సుందరి, అసలు ఏం జరిగిందంటే ఆ దాక్షాని ఎర్రబాబు మన ఇద్దరి వంక చూసి హిహిహి అని నవ్వుకుంటూ సైగ చేయడం నేను చూసా. వాళ్ళు ఏదో చేస్తున్నారో నాకు అర్థమైంది. అప్పుడే వాళ్ళు నేను దొంగతనం చేసినట్టు ఏదో ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. ఆ ప్రెసిడెంట్ అసిస్టెంట్ చలపతున్నాడు కదా, వాడు అంతకుముందు ఆ పాప మెడలో గొలుసు కొట్టడం నేను చూసా. ఆ తర్వాత నన్ను దొంగ అనగానే నాకు ఒక ఐడియా వచ్చి మ్యాజిక్ అని చిన్న డ్రామా ఆడా. అది అందరూ నమ్మేశారు. చాలా మంచి పని చేశారు బాలాగారు. వాళ్ళు మీ మీద కుట్ర పన్నితే ఆ కుట్రని మీరు చాలా తెలివిగా భలే తిప్పికొట్టారు. అట్టగయ్యా, ఉంటానమ్మా. బాలాగారు,
రండి చెప్తాను. చూడండి, మీరు నేరుగా నన్ను ఎదుర్కోలేక నా భర్త మీద కుట్ర పన్నారా? నీ భర్త మీద కుట్ర పన్నాల్సిన అవసరం నాకు లేదు. మీరు మీ అల్లుడు కలిసి నా భర్త విషయంలో ఏం చేశారో నాకు అర్థమైంది. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. ఈ ఊళ్ళో మీకు పెద్దరికం ఉంది. హ్మ్? ఆ పెద్దరికం పోవాలంటే నాతో పెట్టుకోండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసే టైపు కాదు నేను. నా సంగతి నీకింకా తెలీదు. అరవకుండా వచ్చిన పని చూసుకొని వెళ్ళు. ఈ పిచ్చుకకి భయపడే నన్ను ఆపాలని, నన్ను ఈ ఊళ్ళో నుంచి పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నా జోలికి రండి, నాతో ఏమైనా చెయ్యండి. కానీ నా భర్త జోలికొస్తే మాత్రం నేను ఎవ్వరిని వదిలిపెట్టను. దీని భర్తని పురుగుల్ని నలిపేసినట్టు నలిపేస్తాను. అత్త, నీకెందుకు ఆ శ్రమ? ఆ త్రిపుర సంగతి నేను చూసుకుంటాను. దాన్ని నేను నలిపేస్తాను. బాలగారు ఉండండి. అమ్మా, ఆశీర్వదించండమ్మా. ఎర్రబాబు, అత్తే, బాలగారు అయ్యో.